అదిగో భోజనము తయారట, అన్నసత్రం. రండి, ఈ ఆకలి రోగంను కుదుర్చేద్దాం. ఏమిటయ్యా అది? వంకాయ కూర. ఎవరిది సార్ షూటింగ్? పిలుస్తాను లేవయ్యా, ఏ పిక్చర్లో ఈ వేషం అని. అబ్బా ఏమది? రాయి. ఏమయ్యా, అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది, రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా? తిందిరా. చలికాలం పాపము పండినది, ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి. కానిము కానిము. అన్నదాత సుఖీ భవ. ఆగండి. ఏంటి టీవీ చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు ఎందుకు? ఎందుకా? తిన్న తిండికి. ఇదేమన్యాయమయ్యా? సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయినది. రైట్, నేను పట్టుకుంటా. ఇది ధర్మసత్రవా? మరి ఇది హోటల్. మరి అట్లా డబ్బులు ఇస్తావా? పోలీసులు పిలవమంటావా? ఏముందా? అయ్యా తొందర పడకండి, ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏమిటయా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసినవి డబ్బులే కదా? అవును, నీ కొరవారిని మాతో పంపము, డబ్బులు ఇచ్చి పంపేదము. అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా 10 రూపాయలు ఇస్తారు, పట్టారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఎంత ఇచ్చారు? ఇదిగో కదా. ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరైనారయ్యా ఇత్తడి అని? కావాలంటే తనిఖీ చేసుకోండి. కూర్చోండి. అసలైన మేలిం బంగారం. ఓహో, వజ్రాలు, వైడూర్యాలు. దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా? అయితే పద. తమకు అప్పు ఎంత కావాలి? ముందు 10 రూపాయలు వాడు మొహన్ పడేది. కూల్ డ్రింక్ రావు. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 10,000. ఆగండి సార్, తమరు 10 సార్లు రావాలి, మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే అలాగండి. లేకపోతే ఏమిటయ్యా? 10,000 ఇస్తావా? 10,000 లాల్చంద్ 75,000 ఇస్తానగా నిరాకరించి ఇతనికి వచ్చింది. 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? అలాగే సార్, తమరు కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలెందులకు? బాగుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో, అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రంగా ఉంది. అయ్యా ఇదిగో మీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త, ఇక్కడ అమ్మ పోదాం. గుడ్ మార్నింగ్ సార్. హలో సత్యం, రారా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? మీ వాళ్ళు ఎవరో బ్రోకర్ కేసు చెప్పుకున్నారయ్యా. మా వాళ్ళ బ్రోకర్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. అయితే జామీన్ తెచ్చుకోబట్టి నీ పేరు చెప్పారు. అదిగో లాకప్లో ఉన్నారు. సార్, ఎవతారాలు ఏమిటి? మీరు ఆ జీవిలో పడ్డారు. బుద్ధి తక్కువై పూర్వకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయ జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగునే. ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, మీ మీద ఒట్టు. నాకు తెలుసులేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేమి తెలియదు. పిల్ల తల్లి అంటారేమిటండి? ఇదిగో, ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో, నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల కూడా నాకెక్కడ పట్టేస్తుందండి. అసలు నేను పంటి బాబుతో నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వరది చేతిలో పెట్టాను. వాడి అడ్రస్ నోట్ చేసుకున్నాను.
వాడు నరకలోకానికి రాకపోతారా వాడు అంతూ నేను కనుక్కోకపోతానా ఐ విల్ సీ హిస్ హ్యాండ్. అబ్బా ఓహో అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితే అన్నమాట. బా అందుకు కాదు నేను వెళ్ళింది నా మాట రమ్మండి. ఇది అక్కడ భూలోకం నాయన బాబు మీకు దండం పెడతాం ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో మేము ఏ పాపం ఎరగమంటుంటే సరే ఎడవకు ఉండు ఇప్పుడు. సార్ ఐఎమ్ వెరీ సారీ, ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను, విడుదల చెయ్యి. అవాయి కానిస్టేబుల్ వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ఏముందా ఇక్కడ కూడా సున్నాయండి సార్, వెళ్ళలేక వస్తున్నాను తీసేయండి. వస్తాం సార్. అయ్యా దయచేయండి. అది సరే సార్, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు, ఏమిటి కథ? అబ్బా అదంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరకానికి వెళ్ళిపోదాం. అచ్చో, వీళ్ళు పూర్తి వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్ సార్ మా లోకానికి ఎలాగో వచ్చారు, మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చింది. కానీ భూలోకంలోని బాధలు మేము భరింపతాలం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి, ఇక మీ పక్క నేనుంటానుగా, మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days 4 రోజులు మాత్రం ఉండండి, సరేనా? అమ్మా కూరలు తీసుకురా. వస్తున్నానమ్మాయి గారు. ఏముందా సుబ్బమ్మా ఎందుకు నిలబెట్టా లోపలికి అనండి ఏమిటి రక్త మాంసం? మేము శాకాహారులు. సార్ అవి రక్త మాంసాలు కావు. కాదంటే ఏమిటయ్యా? ఇదిగో మాంసం ముక్క రక్తమును. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క. అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్టదు. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన సిసలైన ఆవకాయ పచ్చడి. అటులనా? సరే అని మంచిది తాగండి. ఏమిటి నవ్వులాట? వేళకోళంగా ఉందా? వేళకోళంగా వేస్తాను, తింట కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదాయా, నేను కలిపి పెడతాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్రుల అభిమాన శాఖం. ఏమది? ఆంధ్ర మాత గోంగూర. ఓహో, ఆ మాతను కొంచెం వడ్డించు, వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతమా? అమృతం దీని ముందు దిగదుడుకు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాసనకే మరిపోతున్నదే. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. ఏమిటి ఈ సత్రములు? రేపులు అంటే? అంటే గ్యాస్. గ్యాస్ అంటే? అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసిదివా? నేనే చేశాను. నా సలహాపై జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ తర్వాత కూడా అనండి సార్. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అస్తు అస్తు.